తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమరిలో వెలిసిన శ్రీ కామాఖ్య లలితా శ్యామల వారాహి శక్తిపీఠం అత్యంత మహిమాన్వితమైన మరియు పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం. అస్సాంలోని ప్రసిద్ధ కామాఖ్య ఆలయం తర్వాత భారతదేశంలోనే రెండవ ప్రాముఖ్యత కలిగిన క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో అమ్మవారు విగ్రహ రూపంలో కాకుండా సహజ సిద్ధమైన శిల యోని రూపంలో పూజలు అందుకుంటారు. శాక్త సాంప్రదాయం ప్రకారం స్త్రీ శక్తిని, సృష్టికి మూలమైన స్త్రీతత్వాన్ని ఇక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరవిస్తారు. ఈ క్షేత్రంలోని మరో ప్రధాన ఆకర్షణ మరియు ప్రత్యేకత ఇక్కడ కొలువై ఉన్న అరుదైన పంచముఖ శివలింగం. అమ్మవారిని దర్శించుకొని భక్తితో ప్రార్థిస్తే జీవితంలోని కష్టాలు, అడ్డంకులు అన్నీ తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మందమరి పరిసర ప్రాంతాల్లో ఈ ఆలయం ఉండడం వల్ల మంచిర్యాల జిల్లాకు ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గుర్తింపు లభించింది. శరన్నవరాత్రులు మరియు వసంత నవరాత్రుల సమయంలో ఈ ఆలయం భక్తులతో నిండిపోతుంది. అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు, అభిషేకాలు చేస్తారు. ఇక్కడి తాంత్రిక మరియు శక్తి ఆరాధనల నేపథ్యంలో అమావాస్య రోజుల్లో ప్రత్యేక హోమాలు, గుప్త పూజలు నిర్వహిస్తారు. ప్రతి పౌర్ణమి రోజున అమ్మవారికి విశేష అభిషేకాలు, కుంకుమార్చనలు మరియు దీపోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. మందమరి సమీపంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణం భక్తులకు మానసిక ప్రశాంతతను, సానుకూల శక్తులను అందిస్తుంది. నిత్యం ఆలయంలో జరిగే వేద మంత్రాల శబ్దాలు, గంటల నాదాలు, హారతుల వెలుగులు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతాయి. గర్భగుడిలో అమ్మవారి పీఠాన్ని దర్శించుకునే విధానం సేమ్ అస్సాం గుహల అనుభూతిని తలపిస్తుంది. కేవలం కామాఖ్య దేవి మాత్రమే కాకుండా లలితా త్రిపుర సుందరి, శ్యామలాదేవి, వారాహిదేవి శక్తుల కలయికగా ఈ పీఠాన్ని ఆరాధిస్తారు. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుండి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. వివాహమై సంతానం లేని దంపతులు ఇక్కడ యోని పీఠాన్ని దర్శించుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులకు బలమైన విశ్వాసం. ధ్యానం, జపం మరియు మంత్రసాధన చేయాలనుకునే ఆధ్యాత్మిక సాధకులకు ఇది ఒక ఉత్తమ క్షేత్రం. దిష్టి దోషాలు, చేతబడి వంటి నకారాత్మక శక్తుల నుండి విముక్తి కోసం ఇక్కడ ప్రత్యక్ష రక్షాసూత్ర పూజలు చేస్తారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం వేళల్లో భక్తుల దర్శనార్థం ఆలయం తెరిచి ఉంటుంది. స్థానిక భక్తులు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ సాంప్రదాయాలు, ధూపదీప నైవేద్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడుతున్నాయి. ఉదయం సాయంత్రం వేళల్లో ఇచ్చే కర్పూర, నక్షత్ర హారతుల దృశ్యం భక్తులను ఎంతో మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆలయ నియమాల ప్రకారం నిత్యం ఏ ఒక్కరోజు కూడా తప్పకుండా ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నవారు ఇక్కడ ప్రార్థిస్తే తొందరగా కార్యసిద్ధి జరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అమ్మవారి తీర్థం స్వీకరిస్తే గుణం కనిపిస్తుందని నమ్ముతారు. జాతకంలో కుజదోషం లేదా పెళ్లి ఆలస్యం అవుతున్న వారు ఇక్కడ వారాహి దేవిని పూజిస్తారు. వారాహి అమ్మవారి అనుగ్రహంతో శత్రుభయాలు, కోర్టు సమస్యల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. శ్యామలాదేవి మాతంగి రూపం ఉండటం వల్ల విద్యార్థులు ఇక్కడ పూజలు చేస్తే విద్యాభ్యాసం బాగుంటుందని నమ్ముతారు. తెలిసి తెలియక చేసిన తప్పుల నుండి విముక్తి కోసం భక్తులు ఇక్కడ ప్రత్యేక ప్రాయశ్చిత పూజలు చేస్తారు. ఈ పీఠాన్ని దర్శించిన వారికి అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ రక్షణ కవచంలా ఉంటాయని చెప్తారు. ఇక్కడ కులమత విచక్షణ లేకుండా భక్తులందరికీ అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. స్థానిక భక్తులు మరియు దాతల సహకారంతో ఏర్పడిన కమిటీ ఆలయ సంరక్షణ బాధ్యతలను చూసుకుంటుంది. ఆలయంలో అమ్మవారి సాధారణ దర్శనానికి ఎలాంటి రుసుము ఉండదు. అందరికీ ఉచిత ప్రవేశం ఉంటుంది. నవరాత్రులు, పెద్ద పండుగల సమయంలో వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ ఉచిత అన్నదాన కార్యక్రమాలు చేపడుతుంది. ఈ ఆలయం వెలిసిన తర్వాత మందమరి ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఎంతో అభివృద్ధి చెందింది. విన్నారు కదా అండి కామాఖ్య అమ్మవారి గుడి ప్రత్యేకతలు. నాకైతే దర్శనం ప్రశాంతంగా జరిగింది. దర్శనం అయిపోవడంతోనే కాసేపు గుళ్ళో కూర్చొని బయటకు వచ్చామండి. సిస్టర్ నన్ను చూసి, అక్క మీరు వీడియోస్ చేస్తారు కదా, వీడియోస్ చాలా బాగుంటాయి అని చెప్పి నా దగ్గరికి వచ్చి ఫొటోస్ దిగుతుంది. వాళ్ళ మమ్మీ అట. వీళ్ళు కరీంనగర్లో ఉంటారండి. మీరు కరీంనగర్కి వచ్చినప్పుడు మా ఇంటికి అయితే తప్పకుండా రావాలి అని చెప్పి చెప్తుంది. ఇలా ప్రేమగా మాట్లాడుతుంటే నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. వీడియోస్ చేసి ఎడిటింగ్ వర్క్ చేసే వరకు 12 అవుతుందండి ఒక్కొక్కసారి. ఇలా ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు మమ్మల్ని గుర్తుపట్టి మీ సబ్స్క్రైబర్ని, మీ ఫాలోవర్ని అన్నప్పుడైతే మాకు వీడియోస్ చేసిన కష్టమంతా మర్చిపోయి కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుందండి. వీళ్ళైతే మా ఆడపడుచుని గంగపూర్ జాతరలో చూసి, నన్నైతే కామాఖ్య అమ్మవారి టెంపుల్లో చూసినా అని చెప్పి చాలా సంతోషపడుతుండండి. మీరు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని చెప్పి పాపతోని
ఆల్ ద బెస్ట్ చెప్పిస్తూ ఇంత నన్ను గుర్తుపట్టి ఫొటోస్ దిగుతా అంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. అంతా మీ అభిమానం, ఈ అభిమానం అనేది నాకు ఎప్పటికి ఉండాలండి. వీడియోస్ బాగుంటాయి, మీ వదిన రాలేదా అని చెప్పి డ్రెస్ వేసుకున్న సిస్టర్ అడుగుతుంది. శారీ కట్టుకున్న సిస్టర్ మిమ్మల్ని ఎక్కడనో చూసినట్టుంది అని చెప్తే వేసుకున్న సిస్టర్ వీడియోస్ చేస్తుంది కదా అని చెప్పింది. సిస్టర్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఒకసారి. నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. వీళ్ళైతే నిజామాబాద్ నుంచి గుడికి వచ్చారు. ఈ రోజైతే నేను చాలా సంతోషంగా ఉన్నాండి. మీ వీడియోస్ బాగుంటాయి, ఇట్లానే చాలా వీడియోస్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటేనైతే నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంత ప్రేమగా మాట్లాడిందంటే మీరు మా ఊరికి వచ్చినప్పుడు మీరైతే మా ఇంటికి తప్పకుండా రావాలని చెప్పి మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎవరైనా లక్ష్మీ ప్రసన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.